ఆంధ్ర ఊటీ న్యూస్కి స్వాగతం. ఏం చేస్తుంది ఉందా రెడీ ఎట్లా తీసుకోవాలండి. ఓకే ఎవరు వాడేది ఏముంటుందో మేజర్ ఎలాంటి ఏం చేస్తున్నా ఏం చేస్తుంది పాపకి జ్వరమా ఇది కూడా ఇంకో పాపవా పిల్లలు ఇద్దరు కూడా కుక్కరపల్లి రీసెంట్గా వీళ్ళకి మంగళవారం వచ్చారు. దీనికంటే మండే ఇద్దరు కూడా ఇది సేమ్ ప్రొసీజర్, సేమ్ పచ్చకాయ వెళ్తుంది కదా, అక్కడ వాటర్ ఉంది. కొక్కిరాపల్లి సార్, కొక్కిరాపల్లి. అవును సార్. స్కూల్ మేనేజ్మెంట్ చెప్పడం జరిగిందా? స్కూల్ మీద తీసుకొచ్చారా? హిందీ టీచర్ ఫస్ట్ లోతుగడ్డ జంక్షన్ తీసుకెళ్ళారు. ఎప్పుడు మంగళవారం మార్నింగ్ అక్కడ 9:30కి వెళ్ళి తీసుకెళ్ళారు. 9:30కి తీసుకెళ్ళిన తర్వాత పేరెంట్స్కి కాంటాక్ట్ చేశారు. కాంటాక్ట్ చేస్తే అక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ మనకి అవైలబుల్ లేదనుకో ఇక్కడ షిఫ్ట్ చేసి అంబులెన్స్ వచ్చి మాకి ఒకసారి ఎవరు ఉన్నారు ఇక్కడ లోకల్ సచివాలయం? ఏ సచివాలయం కింద వస్తుంది? సో ఏం చేస్తారంటే లోకల్ మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నాడు కదా, ఆయన ఇమీడియట్గా వాటర్ టెస్టింగ్ కిట్ తీసుకొని స్కూల్కి వెళ్ళమనండి. వెళ్ళి చెక్ చేసేసి వాటర్ ఎలా ఉంది అని చెక్ చేయాలి. మనం ఇప్పుడు ఆశ్రమ్ స్కూల్స్ వాటర్ క్వాలిటీ చెక్ చేస్తాము, అదే దాని పంచాయత్. ఎప్పుడు చేశారు? ఎవ్రీ మంత్ చేస్తారు ఆశ్రమ్ స్కూల్స్లో. ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పాడేరు ఇన్స్పెక్షన్ జరిగింది. సో ఇక్కడ ఉంటున్న డాక్టర్స్, డ్యూటీ డాక్టర్స్, ప్రొఫెసర్స్, అసోసియేట్స్ అండ్ అసిస్టెంట్స్ వాళ్ళందరూ కూడా డ్యూటీలో ఉన్నారా లేదా, వాళ్ళకి రోస్టర్ ప్రకారం వాళ్ళ డ్యూటీస్ ఫాలో చేస్తున్నారా లేదా అని చెక్ చేయడం జరిగింది. సో ఎక్కడ డేటా ఉంటుందో అక్కడ ఆల్రెడీ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ జీజీఎస్ సూపరింటెండెంట్ టు టేక్ యాక్షన్. అండ్ టైంకి వర్కింగ్ టైంలో వాళ్ళకు ఉంటున్న డ్యూటీ టైంలో వాళ్ళు అనాథరైజ్గా యాబ్సెంట్ అవుతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. అండ్ ప్రభుత్వ దృష్టి కూడా తీసుకోవాలి, వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్స్ ఇనిషియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అదర్వైజ్ వచ్చిన ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉండడానికి కోసము కొన్ని విషయాలు ప్రిపేర్ చేయడం జరిగింది. ఎస్పెషలీ ఎవరెవరు ట్రామా పేషెంట్స్, క్యాషువాలిటీలో ఉన్న వాళ్ళు, ట్రామాలో ఉన్న వాళ్ళని మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ డయాగ్నోస్టిక్స్ కానీ వెరిఫికేషన్స్ కానీ అది కన్సల్టేషన్స్ కాక కింద పైన పంపవద్దని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏదో ఒక వార్డులో కానీ బెడ్లో అడ్మిట్ అయినప్పుడు ఈ ఎక్స్పర్ట్స్ అంటే స్పెషలిస్ట్ అందరూ కూడా ప్రాబ్లీ ఒక టైం తీసుకొని దే కెన్ వెరిఫై అండ్ గివ్ సజెషన్స్. సబ్సిక్వెంట్గా వాళ్ళకు ఉన్న ట్రీట్మెంట్స్ కానీ సర్జికల్ ప్రొసీజర్స్ కానీ చేయడానికి ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు కొంచెం స్పేస్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త బిల్డింగ్ కట్టిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకు ఇంకా సౌకర్యమైన ఒక నిర్మాణం ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన భవనాలన్నీ కూడా ఏర్పాటు అవుతుంది. దాని వరకు వీ నీడ్ టు బేర్ విత్ దట్. అదర్వైజ్ ఇప్పుడు సదరం సర్టిఫికేట్ రీవెరిఫికేషన్స్ కూడా ఇక్కడే చేస్తున్నాము. దాదాపుగా ఒక 60 to 70 మెంబర్స్ పర్ డే. ఇది ముందు గతంలో ఎవరెవరికి సదరం ఇచ్చేసి దాంట్లో పర్సంటేజెస్ కరెక్ట్గా ఉందని రీవెరిఫికేషన్ కార్యక్రమం చేస్తున్నారు. అదర్వైజ్ ఈఎన్టీ ఆర్తో అండ్ అదర్ డాక్టర్స్ అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. 70 to 80 మెంబర్స్ కూడా ఒక రోజులో చేయడం జరుగుతుంది. పీడియాట్రిక్ కేసెస్కి వచ్చినప్పుడు ఇక్కడ పీడియాట్రిక్ వార్డు పైన మనకి ఆక్సిజన్ సప్లై లేదు. సో ఎస్పెషల్లీ ఈ 4 నెలల్లో పిల్లలు చలి వలన ఎక్కువ బ్రాంకో కేసెస్, ఐ మీన్ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ కానీ
ఆర్ బ్రీతింగ్ ఇష్యూస్తో వస్తున్నారు. సో వాళ్ళకి ఖచ్చితంగా ఆక్సిజన్ సప్లై ఉండాలి. దానికోసం ఇప్పుడే ఇంజనీర్స్తో మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా పైన ఒక సింగిల్ ట్యూబ్లో ఇంకా వారం రోజులో చేయడానికి వీ విల్ వర్కౌట్ సమ్ ఫండ్స్ అండ్ ఇమీడియట్గా చేసేసి పీడియాట్రిక్ వార్డులోని ఆక్సిజన్ సప్లై చేయడానికి ఏర్పాటు చేస్తాము. ఈ టైంలో లాస్ట్ 3 monthsగా 2 monthsగా మనకి మీజిల్స్ కూడా ప్రతి చోట్లో అక్కడక్కడ రికరెన్స్ ఉంటుంది తెలుస్తుంది. గిన్నెలకోట ఒక గ్రామ పంచాయతీ దాదాపుగా 10 విలేజెస్ 10 హ్యాబిటేషన్స్లో ఈ మీజిల్స్ రీసర్జెన్స్ రావడం జరిగింది. ఆల్రెడీ పీడియాట్రిక్ క్యాంప్ పెట్టాము. ఈవెన్ WHO నుంచి కమిషనర్ హెల్త్ కూడా అక్కడ ఎక్స్పర్ట్స్ పంపించేసి వెరిఫై చేయడం జరిగింది. ఈ మీసిల్స్ వ్యాక్సిన్స్ వేయడంలో ఎక్కడైనా లోపాలు ఉన్నాయని కూడా DMHO లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అదర్వైజ్ నార్మల్గా 1-2 కేసెస్ రావడం కంటే 60-70 కేసెస్ అట్ ఎ టైం రావడం మాత్రము ఇట్స్ నాట్ రైట్. సో ఆల్రెడీ వీఆర్ టైటనింగ్ ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్స్. ఒక అడిషనల్ డోస్ ఈ పిల్లలకి ఇవ్వడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాము. అండ్ పీడియాట్రిక్ వార్డులో ఆల్రెడీ మన దగ్గర పీడియాట్రిషియన్ కానీ అనస్థిస్ట్ కానీ ఆ రేడియాలజిస్ట్ కానీ చాలా కొరతలు ఉన్నారు. సో దాని గురించి ఆల్రెడీ DME గారికి అండ్ స్పెషల్ CS గారికి ఆల్రెడీ రిక్వెస్ట్ పంపించడం జరిగింది. వాళ్ళు కూడా ASR జిల్లాకి స్పెసిఫిక్గా సెపరేట్ ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఇస్తాము. దాని ద్వారా అదని ఫిల్అప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం చెప్పడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ రూరల్ ప్రోగ్రామ్ DRPs కింద SRs PGs వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేశాము. ఆల్రెడీ కలెక్టర్ వైజాగ్ ఒక 2 పీడియాట్రిక్ PGs మనం పంపించడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ సహకారంతో అట్లీస్ట్ ఈ సీజన్లీ ఈ కేస్ లోడ్ ఎక్కువ ఉంటున్న సీజన్కి ఖచ్చితంగా అధిగమించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు కూడా కొంచెం దీనికి సహకరించి ఎక్కువసేపు ఇంట్లో పెట్టి పచ్చడి పెట్టకుండా క్విక్గా వాళ్ళకి ఉన్న సిమ్టమ్స్ ఐడెంటిఫై చేసి 1-2 రోజులు వెళ్ళకపోతే ఇమీడియట్గా హాస్పిటల్స్కి రెఫర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ హాస్పిటల్ రాతా కొంత చేస్తున్నారు. బయట స్థలం వచ్చాయి. బయట ఇక్కడ ఈ GGH నుండి ఇచ్చిన సర్టిఫికేట్స్ డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. బర్త్, డెత్, సదరం సర్టిఫికేట్స్, ఈ సికిల్ సెల్ అనిమియా డిసీజెస్ ఉన్న సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉచితంగా ఈ ప్రభుత్వ హాస్పిటల్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ఎక్కడైనా కింద స్థాయిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానీ ఆరోగ్య మిత్రాస్ ఎవరైనా దీని గురించి డబ్బులు కలెక్ట్ చేసిన పరిస్థితి ఉంటున్నప్పుడు ఇమీడియట్గా సూపరింటెండెంట్ దృష్టికి కానీ నా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాంటివి ఉంటే వాళ్ళ మీద చాలా క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడానికి ఏర్పాటు చేస్తాం.